అందరికీ నమస్తే. నేను మాధురి. వర్షం పడడంతో వాతావరణం అంతా చల్లగా మారింది. ఇంటి ముందరున్న ముగ్గు కూడా మొత్తం కొట్టుకుపోయింది. ఉదయాన్నే లేచి తోట మొత్తం ఒక రౌండ్ తిరిగాను. డ్రిప్ పైప్ ఉంది కదా అని చెప్పి అక్కడక్కడ కొన్ని కూరగాయల మొక్కలు కూడా నాటుకున్నాము. అందులో బీరకాయ, తర్వాత సొరకాయ, కొన్ని గోరుచిక్కుడు, బెండకాయ ఇలా వేసినట్టున్నారు పార్వతమ్మ వాళ్ళు. వర్షం పడగానే ఎంత యాక్టివ్ అయిపోయినాయో చూడండి. ఎంత డ్రిప్పుతో వాటర్ ఇచ్చినప్పటికీ ఆ వర్షం నీళ్ళనేవి నిజంగా వాటికి బూస్ట్‌నిస్తాయో ఏమో తెలీదు గానీ, ఎంత యాక్టివ్‌గా ఉన్నాయో మార్నింగ్ ఎళ్లి చూసేసరికి తెలిసింది. ఈ పసుపు ఆకులు ఇట్లా ఫోల్డ్ అయ్యి కనిపిస్తున్నాయి కదా! ఇది వర్షం పడకన్నా ముందు తీసిన వీడియో. ఒకసారి వర్షం పడిన తర్వాత ఇవి ఎట్లా విచ్చుకున్నాయో చూడండి. మళ్ళీ ఇక్కడ డ్రిప్ వాటర్ పడుతూనే ఉంది. అయినప్పటికీ ఒక్కసారి వర్షం పడగానే అసలు ఆ ఆకులనేవి ఎంత వెడల్పుగా విచ్చుకున్నాయో చూడండి. నేను మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను. ఇక్కడ డ్రిప్ పైప్ పెట్టడం వల్ల పసుపు మళ్ళీ వచ్చింది అని చెప్పి. చూడండి వర్షం పడ్డ తర్వాత ఎంత బాగా ఆకులనేవి ఇట్లా వెడల్పుగా విచ్చుకున్నాయో చూడండి. ఒకే ఒక్క చెట్టుకే దాదాపుగా 80 కొబ్బరికాయలు వచ్చినాయి. చిన్నగా ఉన్న వాటినేమో కొట్టేసి ఎండబెట్టి ఎండు కొబ్బరి చేసుకుందాం అనుకుంటున్నాము. పెద్దగా ఉన్న వాటినేమో సేల్ చేయడానికి పెట్టాము. ఇవి చిన్నగా ఉన్నందుకో ఏమో కానీ కొట్టడానికి చాలా కష్టమైంది. కొబ్బరి మాత్రం చాలా బాగుంది. ఎక్కడో అక్కడ లేతగా ఉన్న కొబ్బరికాయలకు మాత్రం పల్చగా ఉంది. కొబ్బరికాయను కొడితే గానీ మనకు తెలీదు అది బావుందా? బాలేదా? అనన్నది. మేము యాక్చువల్‌గా స్టోర్ గూడా చెయ్యం. ఏ వారం కొబ్బరికాయలు చెట్టు మీద నుంచి తెంపుతామో, ఆ వారం అన్నీ పీచు తీసేసి సేల్ చేస్తాం. కానీ అప్పుడప్పుడు మనకు తెలీదు లోపల ఎట్లా ఉంది అనన్నది. కురిడి కొబ్బరి గాకుండా ఇట్లా కొట్టి ఎండబెట్టే విధానము ఏంటి అనన్నది ఎవరికైనా తెలిస్తే కింద కమెంట్ చేయండి. ఎందుకంటే మంచి విషయాలు తెలుసుకోవాలి. మీకేదైనా తెలిస్తే కమెంట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. కోకోనట్ మిల్క్ మాత్రం అసలు ఎంత మంచిదంటే ఎస్పెషల్లీ స్కిన్ అనేది చాలా గ్లో ఉంటది కోకోనట్ మిల్క్ ఎక్కువ తీసుకోవడం వల్ల. ఈగలు చూడండి ఎట్లా వస్తున్నాయో. ఈ చిన్న చిన్న కొబ్బరికాయల్ని ఎట్లా ప్రాసెసింగ్ చేయాలి, కొబ్బరి ఎట్లా తయారు చేయాలి అన్నది ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి. మీకు ఇక్కడ కనిపిస్తున్నవి గాజు ఈగలు. గాజు ఈగ అనేది పాలినేషన్‌కి చాలా బాగా ఉపయోగపడుతుందంట. కొబ్బరికాయలన్నీ కొట్టేది అయిపోయిన తర్వాత ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే చేస్తున్నా ఉప్మా. నాకేమో ఈ ఎలక్ట్రిక్ స్టవ్ మీద చేయడం చాలా కష్టంగా అనిపించింది. అది ఉడుకుతూ ఉంటే చెయ్యి మీద పడి అసలు కాలుతుంది చెయ్యంతా. నాకు కుండల్లో చేయడం అలవాటు కాబట్టి ఇట్లా స్టీల్ గిన్నెల్లో చేయాలి అని అంటే కొద్దిగా కష్టం అనిపించింది. ఎందుకంటే కింద ఎక్కువగా అడుగంటుతూ ఉంటుంది. కుండలు అయితే థిక్‌గా ఉంటాయి. అసలు కుండల్లో ఏ వంట చేసినా చాలా బాగా వస్తుంది. ఒక్కసారి కుండల్లో వంట చేయడం అలవాటు అయ్యింది అంటే ఇంకా చాలా ఈజీ అనమాట. ముందు రోజు వర్షం పడడం వల్ల పవర్ పోయింది. ఇన్వర్టర్ మీదే అంతా నడిచిందనమాట. ఎలక్ట్రిక్ స్టవ్ వాడుతుంటేనేమో లోడ్ ఎక్కువైపోయి సౌండ్ వస్తుంది. అసలు ఆ రోజు మేనేజ్ చేయడం చాలా కష్టమైపోయింది. లాస్ట్ ఇయర్ కూడా నేను ఇన్సెన్స్ కోన్స్ అంటే ధూప్ స్టిక్స్ తయారు చేసే వీడియో పెట్టాను. అయితే మళ్ళీ ఈ సంవత్సరం కూడా చేసుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ చేసుకున్నవే మాకు మొన్న ఒక 15 డేస్ బ్యాక్ అయిపోయాయి. మళ్ళీ ఇప్పుడు తయారు చేసుకుంటున్నాం. దానికోసం అని చెప్పి సాంబ్రాణి, ముద్దకర్పూరం అవన్నీ కూడా మెత్తగా దంచుకుంటున్నాను అనమాట. మిక్సీలో వేస్తే మొత్తం అంటుకుపోతుంది. అందుకోసం అని చెప్పి ఇట్లా బండ మీదే దంచుకోవాల్సి వస్తుంది. ఇంకా అడవి గుగ్గిలం అని దొరుకుతుంది. ఈ అడవి గుగ్గిలం ఇట్లా ముద్దలు ముద్దలుగా ఉంటుంది. దీన్ని కూడా దంచుకుంటున్నాను. ఈసారి అయితే కొద్దిగా సాంబ్రాణి, ముద్ద కర్పూరము, ఈ అడవి గుగ్గిలం ఇవన్నీ కూడా కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేస్తున్నాను. లాస్ట్ టైం ఏంటంటే కొద్దిగా మండి కింద మొత్తం వెలగకుండా ఉండింది. అందుకోసమని ఈసారి కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలోనే యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా దీంట్లో వేప ఆకుల పొడి, దేవుడికి పువ్వులు పెడతాం కదా,
అవన్నిటిని కూడా డ్రై చేసేసి మెత్తగా పౌడర్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. మేము లాస్ట్ టైం బంతి పువ్వుల పౌడర్‌నైతే యాడ్ చేసాము. ఈ సంవత్సరం అయితే ఏం యాడ్ చేయట్లేదు. జస్ట్ ఆవు పేడ, ఇంకా ఇందాక మీకు చెప్పినవన్నీ యాడ్ చేసి కొద్దిగా కొబ్బరి నూనె యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను నెయ్యి ఫామ్‌కి తీసుకోపోవడం మర్చిపోయాననమాట. ఇంక అందుకని ఇంకా పార్వతమ్మ దగ్గర కోకోనట్ ఆయిల్ ఉంటే తీసుకొచ్చి యాడ్ చేస్తున్నాను. పచ్చిపెండ అవైలబుల్‌గా లేకపోతే ఎండిన పిడకలు ఉంటాయి గదండీ! ఎండిన పిడకలతో గూడా చక్కగా చేసుకోవచ్చంట. నాకు కూడా తెలీదు. నేను గూడా ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తూనే ఉంటా. ఎవరికైనా ఇంకా బాగా తెలిస్తే కింద కమెంట్ చేయండి. ఇంకా ఎట్లా చేస్తే మంచిగా వస్తాయో. బయట కూర్చొని చక్కగా చేసుకుంటున్నాం నేను, పార్వతమ్మ అయితే. ఇంకా మంచి టెక్నిక్స్ అయితే తెలుసుకోవాలి దీంట్లో. మా అమ్మ అయితే కొద్దిగా ఎండిపోయిన పువ్వుల పౌడర్‌తో అయితే చేస్తుంది. అది ఇంకా బాగా మండుతుందంట. నేనైతే పచ్చి పేడతోనే తయారు చేస్తున్నాను. ఇంకా కోన్ మౌల్డ్ దొరుకుతుంది. ఆ మౌల్డ్‌లో చేసుకుంటే ఈజీగా అన్నీ ఒకే సైజులో వస్తాయి. నేను తర్వాత ఎప్పుడైనా వీలున్నప్పుడు కొనాలి. మనం వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము అంటే, ఆ వీడియో కొంతమందికైనా ఉపయోగపడే విధంగా ఉండాలి అని నేను అనుకుంటాను. పచ్చి కొబ్బరి అంతా చిన్న చిన్న ముక్కలు చేస్తున్నాను. ఎందుకంటే కొబ్బరి పాలతో రైస్ చేస్తే చాలా బావుంటది. కోకోనట్ మిల్క్ అనేది స్కిన్‌కి చాలా మంచిది. ఎందుకంటే దాంట్లో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. తర్వాత స్కిన్‌ని మాయిశ్చర్‌గా ఉంచడంలో చాలా బాగా తోడ్పడతది. కొంచెం ఫ్యాట్ ఎక్కువుంటది. కాబట్టి అప్పుడప్పుడు ఆల్మండ్ మిల్క్‌తో కూడా చేసుకోవచ్చు. కానీ కొబ్బరి అనేది మనం ఇళ్లల్లో అందరం వాడతాము. దేవుడికి కొట్టినప్పుడు మిగిలిపోతుంటది గదా! అప్పుడప్పుడు ఇట్లా కోకోనట్ మిల్క్‌తో ఏమైనా డెజర్ట్స్ గానీ, రైస్ గానీ, లేదంటే వంటల్లో వాడుకుంటే గూడా చాలా మంచిది. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. మనం ఎంత సింపుల్‌గా ఉంటే అంత సంతోషంగా ఉండగలము అనన్నది. ఎంత మన జీవన విధానం అనేది చాలా సింపుల్‌గా ఉండాలి అని అనిపిస్తది. అంటే అప్పుడప్పుడు ఎంజాయ్ జేయాలనుకున్నప్పుడు ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఎప్పుడూ అట్లాగే ఉండాలంటే లైఫ్ ఉండదు గాబట్టి చాలా సింపుల్‌గా, గ్రౌండెడ్‌గా ఉంటే మన జీవితం ఆనందంగా, సుఖంగా ఉంటదని నాకనిపిస్తుంటది. పొలంలో పని చేయడమైతే ఎంతో కష్టంగానే అనిపిస్తది. కానీ అది ఇష్టంతో చేస్తాం కాబట్టి దాని బాధేంటో తెలీదనమాట. మనం ఏ పనినైనా ఇష్టంతో చేస్తే అస్సలు మనకది కష్టమని అనిపించనే అనిపించదు. ఇట్లా పాలు తీసేసిన తర్వాత ఎండిపోయిన కొబ్బరిని గూడా మనం ఏదో ఒక వంటల్లో అయితే వాడుకోవాలి. ఇది నేను కూర చేస్తున్నాను గదా! ఆ కూరలో వేసేసాననమాట. ఆ పచ్చి కొబ్బరినంతా గూడా. ఇక్కడ కట్టెల పొయ్యి మీద అన్నం జేస్తున్నాను. ఫామ్‌కొచ్చినప్పుడైనా ఇట్లా కట్టెల పొయ్యిని ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువగా వాడదామని అనుకుంటున్నాను. ఎట్లాగో సిలిండర్ లేదు. కొంచెం ఎలక్ట్రిక్ స్టవ్ మీద, కొద్దిగా కట్టెల పొయ్యి మీద ఇట్లా వంట చేసుకుంటూ ఉండడం ఎంతో ప్రశాంతంగానే అనిపిచ్చింది నాకైతే. మేము కట్టెల పొయ్యి వాడడం వల్ల ఆ పొగకి దోమలు కూడా ఉండట్లేదు. మేము వాడే కట్టెలు కూడా మామిడి కొమ్మలు కట్ చేస్తాం గదా! ఆ కొమ్మలనే వాడతామనమాట. కట్టె కాలిన తర్వాత వచ్చిన బూడిదను మొక్కలకు వేస్తాము. బూడిదలో పొటాష్ శాతం ఎక్కువగా ఉంటుంది. బొగ్గుల నుంచి బయోచార్ చేస్తాము. బయోచార్ మొక్కలకేయడం వల్ల వాటర్‌ని రిటైన్ చేసి మొక్కకు అందిస్తుంది. ఎన్నో లాభాలున్నాయి ఇట్లా కట్టెల పొయ్యి మీద వంట చేసుకోవడం వల్ల. ఇట్లా కొబ్బరి పాలతో అన్నం చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి.
ఇంకా ఫ్రెష్‌గా మనకు ఫామ్‌లో దొరికిన వాటితోటే వంట చేసుకోవడం అనేది నాకు అలవాటైపోయింది. నేనిక్కడ ఉండేది ఒక 2-3 రోజులు కాబట్టి, ఆ 2 రోజులైనా ఇక్కడ ఏం దొరుకుతాయో వాటితో మాత్రమే వంట చేసుకోవడం అలవాటు చేసుకుంటున్నాననమాట. ఇట్లా కుండ కింద పెన్నం బెట్టి మగ్గబెట్టడం వల్ల కట్టెలు మొత్తం తీసేసి ఆ నిప్పులకు మగ్గబెట్టడం వల్ల అన్నం రుచి పెరుగుతుంది. ఆ దమ్‌కి ఉడికిచ్చిన ఫీలొస్తుంది. బిర్యానీ ఫీలొస్తదనమాట. ఇంకా మాడకుండా ఉంటది పెన్నం బెట్టడం వల్ల. అయితే నాకు పొలంలో కొత్తిమీర లేదు కాబట్టి అక్కడే పుదీనా ఉంటుంది. పుదీనా తర్వాత ప్యాషన్ ఫ్రూట్స్ అయితే ఎన్ని మొలిచాయో చూడండి. మామిడి చెట్టు కింద. జస్ట్ ఎప్పుడో ఒకసారి ఫ్రూట్ తిని ఇక్కడ పడేసినట్టున్నాము. ఆ సీడ్స్ అన్నీ చూడండి ఎన్ని ప్యాషన్ ఫ్రూట్స్ వచ్చినాయో. నేను కొద్దిగా పుదీనా తెచ్చుకొని కొంచెం వేస్తున్నాననమాట. కొత్తిమీర లేనప్పుడు కొంచెం పుదీనాతో రీప్లేస్ చేయొచ్చు ఆ టేస్ట్‌ని, ఫ్లేవర్‌ని. పొలానికి వెళ్ళేటప్పుడే ఏ టైంలో ఏ పని చేయాలి అనన్నది ప్లాన్ చేసుకొని వెళ్తామనమాట. ఈ వంట అయిపోయిన తర్వాత మేము బియ్యం పట్టించడానికి రైస్ మిల్‌కి వెళ్ళాలి. మేము 9 నెలల పాటు స్టోర్ చేసుకున్నామనమాట. బాగా మక్కిన వడ్లని బియ్యం పట్టిస్తే బాగా వస్తాయి అనంటారు. అది ఆరోగ్యానికి కూడా మంచిది అనంటారు. ఇప్పుడు ఆటో వచ్చిందనమాట. మేము ఇప్పుడు ఈ బ్యాగ్స్‌నన్నిటిని ఆటోలో ఎక్కించుకొని మిల్లుకైతే తీసుకెళ్తున్నాము. మిల్‌కైతే వచ్చాం. లాస్ట్ టైమ్ అయితే సింగిల్ పాలిష్డ్ పట్టమంటే పట్టలేదు. ఈ సంవత్సరం ఇంకా రిక్వెస్ట్ చేస్తే పడతాను అని అన్నారు. అయితే ఇక్కడ మీకిక్కడ కనిపిస్తుందా? వడ్లు అన్నీ గూడా ఇక్కడ సెపరేట్ అవుతాయనుకుంటా. వడ్లని కింద అక్కడెక్కడో పోస్తారు. అక్కడ పైప్‌లో నుంచి వచ్చి ఇక్కడ ఈ జల్లెడలాగా ఉంది కదా! ఇక్కడ పొట్టంతా తీసేసి పొట్టంతా వేరవుతుందిక్కడ. ఇక్కడ చాలా బాగున్నాయి అసలు. బ్రౌన్ రైస్ లాగా ఉన్నాయి. ఆ పాలిష్ పెట్టమంటే అది రాదు. ఒకవేళ వచ్చినా మీకు మొత్తం ఆ నూకలు అవన్నీ మిక్స్ అయ్యి వస్తాయి అని అంటున్నారు. ఇంకా చెప్పేది వినాలి గదా! తప్పదు. ఎందుకంటే వాళ్ళు చెప్పింది వినకపోతే మనకెవ్వరు పట్టేవాళ్ళు గూడా ఉండరు. ఇక్కడ ఈ మిషన్‌లో ఇట్లా జల్లి పట్టి వస్తాయండి. ఇక్కడొస్తది బియ్యము. మొత్తానికైతే ఈ సంవత్సరం సింగిల్ పాలిష్డ్ రైస్ అయితే వచ్చింది. కానీ నా చేతిలో ఉన్న కలరొస్తే ఇంకా బావుండేది. కానీ కొంచెం తక్కువొచ్చింది. బట్ ఎట్లాగైనా సరే సింగిల్ పాలిష్డ్ అయితే పట్టాడు. అయితే ఇక్కడ కనిపిస్తున్న కలరు వస్తే బావుండేది అని నేను ఆయనని రిక్వెస్ట్ చేస్తుంటే ఆయన చెప్పేదేంటంటే, "ఈ కలరు కావాలి అనంటే ఇక్కడే తీసేసుకోవాలి. అక్కడి దాకా ఎళ్ళకూడదు" అని అంటున్నాడు. ఇక్కడ తీసుకుంటే ఏమవుతుందంట అంటే, మనము 9 నెలలు వడ్లను స్టోర్ చేసుకుంటాం గదా! ఆ 9 నెలల్లో అప్పుడప్పుడు చిన్న పురుగులు అటాక్ అవుతాయన్నమాట. అవి వడ్లను తినేసి ఓన్లీ పొట్టునుంచుతాయి. ఆ పొట్టు అలాంటివన్నీ మళ్ళీ ఇక్కడొస్తాయి అని చెప్తున్నాడు. నాకైతే తెలీదు. బట్ ఆయన చెప్పింది నేను చెప్తున్నాను. కాపోతే ఇక్కడ కలర్ చాలా బావుంది. బ్రౌన్ రైస్ లాగా ఉంది. బట్ అన్నం గూడా ఈ స్టేజ్‌లో సరిగ్గా ఉడకదు అని చెప్తున్నాడాయన. అవును. బ్రౌన్ రైస్ ఎట్లాగో చాలా టైం పడుతుంది. కానీ చాలా మంచిది. మనకు తవుడు శాతం గూడా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే నూకలు గూడా ఇక్కడే ఉండిపోతాయి అని అంటున్నాడు. ఇదిగోండి ఈ కలర్ అయితే వచ్చింది. ప్రస్తుతం నా చేతిలో కనిపిస్తుంది కదా! ఈ కలర్ అయితే వచ్చింది. ఇది సింగిల్ పాలిష్డే. నేను కొంచెం తవుడు గూడా తీసుకుంటున్నా. తవుడు చాలా మంచిది కాబట్టి బి12 ఎక్కువగా ఉంటది కాబట్టి, ఇది మేము కంప్లీట్‌లీ న్యాచురల్ ఫార్మింగ్ చేసినది కాబట్టి, మా తవుడు మేము తీసుకుంటే మంచిదని చెప్పి కొంచెం తీసుకుంటున్నాము. లడ్డూలు చేసుకుందాము అని చెప్పేసి తవుడుతో. చూద్దాం ఎట్లా వస్తాయో తెలీదు. బట్ కొద్దిగా అయితే తీసుకున్నాననమాట. బియ్యం పనైతే కంప్లీట్‌గా పూర్తయిపోయింది. అదే. ఇంటికొచ్చిన తర్వాత మామిడి పండ్లు తెంపడం స్టార్ట్ చేశాము. చాలా కొన్ని ఉన్నాయి. ఈ సంవత్సరం మాకు మాత్రమే సరిపోతాయనుకుంటా. చాలామంది కాల్ చేసి అంటే లైక్ ఎవ్రీ ఇయర్ తీసుకునే వాళ్ళు ఉన్నారనమాట. కొంతమంది 2017 నుంచి రెగ్యులర్‌గా తీసుకునే వాళ్ళున్నారు. పాపం వాళ్ళు ప్రతి సమ్మర్ కాల్ చేస్తారనమాట మామిడి పండ్ల కోసం. కాపోతే ఈ సంవత్సరం అసలు లేవు అని చెప్తుంటే అందరూ ఎందుకు లేవు? ఎన్నొచ్చేవి అని అడుగుతున్నారు. బట్ ఈ సంవత్సరం ఏమైందో తెలీదు. మనకు వ్యవసాయం అనేది మన చేతుల్లో అయితే ఉండదు. మనం ఎంత కేర్ తీసుకున్నా నేచర్ సహకరించలేదు అనంటే మనం ఏమీ చేయలేం.
రోడ్డు చూడండి ఇంకా లవలావి రోడ్డు తెంపండి నేను ఇక్కడ వేసి వస్తాను. ఇక్కడ చెట్టు మీద ఏదో ఒక రకమైన పురుగు చూడండి. అది ఏం పురుగో తెలీదు. ఇట్లా మట్టితోనే గూడు పెట్టుకుంది. అది రాయి మాదిరి ఉందనమాట. ఇట్లా చిన్న చిన్న భూమి మీద ఉన్న మట్టినంతా కలెక్ట్ చేసి ఇట్లా గూడులాగా పెట్టుకుంది. మేమేంటో ఇది అసలు ఒక కాయలాగా ఉందని తెంపాం. కానీ అది కాదు. ఆ రోజు పార్వతమ్మ వాళ్ళ పిల్లలు, తర్వాత ఇంకా అందరూ చుట్టాల పిల్లలందరొచ్చారు. అందరం కలిసి తెంపామనమాట. వాళ్ళకి కూడా సమ్మర్ హాలిడేస్ కదా! సరదాగా పిల్లలు పాపం బాగా చెట్లెక్కి అందరం కలిసి అట్లా తెంపాము. అట్లా మాకు ఇక్కడ ఒక తేనె కనిపించింది. చిన్న తేనెటీగలే ఉంటాయి మా ఫామ్‌లో. పెద్ద తేనెటీగలుండవు. చిన్న తేనెటీగ హనీ చాలా మంచిది. అసలు ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ హనీ అని అంటారు. అది నేచురల్‌గా పెడతది. మొత్తం తాగేసి ఎళ్ళిపోయింది. ఏం లేదు. కొంచెం పైన చిటారు కొమ్మ మీద కొద్దిగా తేనె ఉండింది. ఆ చిన్న తేనె పట్టునైతే కొద్దిగా తీసుకున్నాము. వర్షం బడింది అంటే ముందు రోజు తేనె అంటే ఉండదంట. తాగేసి ఎళ్ళిపోతాయంట. అవన్నీ ఎళ్ళిపోయిన తర్వాత ఎక్కడో అక్కడ చిన్న పురుగులున్నాయి. ఆ ఎళ్ళిపోయిన దాన్ని మేము కొద్దిగా తీసుకొని ఇట్లా పిండేసాం. మనకు ప్యూర్ హనీ అంటే వాటర్‌లో వేస్తే తొందరగా కరగకూడదు. కరిగితే అది ప్యూర్ ఫార్మ్ ఆఫ్ హనీ కాదంటారు. కానీ నేను వాటర్‌లో వేశాను. కానీ తొందరగా మెల్ట్ అయిపోయింది. మరి ఇది ప్యూర్ ఫార్మ్ ఆఫ్ హనీ కాదంటారా? ఏది కరెక్టో తెలీదు. కానీ నాకు మాత్రం తెలుసు ఇది నిజమైన హనీ అని చెప్పి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.